రేవంత్కి ధైర్యం చాలట్లేదు, గెలుపు భయం పట్టుకుంది అనే కంటే గెలుస్తామన్న నమ్మకం కోల్పోయారు, ఓటమి భయం పట్టుకుంది అన్న సాక్ష్యం తాజాగా చెప్తున్నటువంటి మాటలు. మొన్న ఆయన ఎవరు మహేష్ గౌడ్ TV9 ఇంటర్వ్యూలో కావచ్చు, తాజాగా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే ప్రణాళిక సంఘం నిధులు రావు. ఇది ప్రణాళిక సంఘం కాదు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రావు. దాన్ని బీజేపీ మీదకు తోసేయచ్చు. ఎందుకు వీళ్ళు వెళ్ళరు అంటే బీసీలకు సంబంధించి 55% జనాభా ఉన్నారు, మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఇది మేధావులతో కూర్చున్నప్పుడు అని రేవంతే చెప్తున్నాడు. మేము ఇప్పుడు 45% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుని రాజ్భవన్ చూడాలా, కేంద్రం ఒప్పుకోవాలా, అది అయ్యేదాకా ఇది చేస్తే కనుక అన్యాయం అయిపోతారు అన్నటువంటి అదే పెద్ద డ్రామా. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50% మించి రిజర్వేషన్స్ ఉండకూడదు, అందులో SC STలకి ఫిక్స్డ్ చేసేసింది. ఆ మిగతాది బీసీలకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. 50% దాటకూడదు, అది తెలుసు, తెలియనంత అమాయకుడేం కాదు. ఆ వంక పెట్టుకుని ఇప్పుడు ఎన్నికలు జరపకూడదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే మొన్న గెలిచింది 64 సీట్ల దగ్గరనే కదా. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, 8 వచ్చినాయి. అదే కేసీఆర్ టైంలో అయితే కనుక ఒకసారి దాదాపు 14 దాకా వచ్చినటువంటిది, ఇంకోసారి 9 దాకా వచ్చినటువంటి పరిస్థితి. మొన్న బీజేపీ ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది, MIM 1 గెలుచుకుంది. తద్వారా వీళ్ళు 8కే పరిమితం అయ్యారు. అంతకుముందుతో పోల్చుకుంటే బెటరే, 2తో పోల్చుకుంటే 6 పెరిగినట్టే. కానీ ఓవరాల్గా అయితే గెలిచిన దాంతో కంపేర్ చేసుకుంటే కనుక చాలా దెబ్బతిన్నట్టు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ పుంజుకుంది, బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో రెచ్చిపోతుంది. ఈ కనుక అయితే కాంగ్రెస్ పార్టీ 30% గెలుచుకోవడం కూడా కష్టం. అదే జరిగిందంటే రేవంత్ పట్టుకోల్పోతుంది. కాబట్టి ఈ వంక పెట్టి స్థానిక ఎన్నికలకి దూరం అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది.